ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న కరోనా మహమ్మారి నుంచి పిల్లలను కాపాడుకోవడంలో తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ప్రముఖ పీడియాట్రిషియన్ డాక్టర్ దినేష్ తెలిపారు. కుటుంబ సభ్యుల నుంచే పిల్లలకు వైరస్ సోకే అవకాశం ఉంటుందని, అందుకే నిర్లక్ష్యం వహించవద్దని సూచించారు. కోవిడ్ బారిన పడిన వారిలో చిన్నారులే ఎక్కువ సంఖ్యలో కోలుకుంటున్నట్టు చెప్పారు. పిల్లల్లో లక్షణాలు త్వరగా గుర్తించే అవకాశం ఉన్నందున సత్వరమే ఆసుపత్రికి తీసుకురావాలని తెలిపారు. వైరస్ దృష్ట్యా చిన్నారుల ఆరోగ్య సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ దినేష్ ఈటీవీతో పంచుకున్నారు. కరోనా మహమ్మారి చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరిపైన విజృంభిస్తుంది. మరి ఈ నేపథ్యంలో చిన్నారుల్లో కరోనా రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇప్పటికే వచ్చిన వారికి సాధారణంగా ఎలాంటి మెడికేషన్ ఉంటుంది, వారిలో ఉన్న ఇమ్యూనిటీ పవర్ గురించి మరిన్ని వివరాలు తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ దినేష్. మరిన్ని మాటలు ఆయన మాటలు తెలుసుకుందాం. సో చూసినట్లయితే స్టేట్లో దాదాపు 1000 మంది పేషెంట్స్లో 100 మంది వరకు కూడా చిన్నపిల్లలు ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? స్టేట్లో చిన్నపిల్లలకి అంటే కరోనా ఎక్కువగా వస్తున్న సూచన ఉందా? లేదండి, ఇప్పుడు మనం బేస్డ్ ఆన్ అవర్ టెస్టింగ్ అనమాట. సాధారణంగా ఇప్పుడు ఎక్స్టెన్సివ్ టెస్టింగ్స్ ఎక్కడైతే అవుతున్నాయి, ఇప్పుడు విదేశాల్లో అన్ని కంట్రీస్లో నంబర్ ఆఫ్ చిల్డ్రన్ హూ ఆర్ పాజిటివ్ అమాంగ్ పాజిటివ్ కేసెస్లో అరౌండ్ 1 to 5% పాజిటివ్ అనమాట. చిల్డ్రన్లో పాజిటివ్ రేట్ ఇస్ చాలా తక్కువ కంపేర్ టు, అండ్ సీవియర్ సిమ్టమ్స్ చిల్డ్రన్ పిల్లల్లో చాలా తక్కువ. అంటే మెజారిటీ ఆఫ్ 90% చిల్డ్రన్లో ఐదర్ ఏసిమ్టమాటిక్, మైల్డ్ ఆర్ మోడరేట్ ఉంటుంది. ఓన్లీ 10% చిల్డ్రన్లో సీవియర్లో ఉంటుంది. మన దగ్గరలో కూడా ఇప్పుడు తెలంగాణలో ఉన్న పాజిటివ్ కేసెస్లో నన్ ఆఫ్ ద చిల్డ్రన్ హ్యాడ్ సీవియర్ సిమ్టమ్స్. అందరూ ఐదర్ ఏసిమ్టమాటిక్గా ఉన్నారు బీయింగ్ బేస్డ్ ఆన్ ద కాంటాక్ట్స్ ఆర్ హ్యాస్ మైల్డ్ ఆర్ మోడరేట్ సిమ్టమ్స్ అనమాట. సో ఫార్చునేట్లీ చిన్నపిల్లల్లో అంత సీవియర్గా రావట్లేదు, విచ్ ఈస్ గుడ్ న్యూస్ ఫర్ అండ్ లాట్ ఆఫ్ పేరెంట్స్కి. బాగా యాంగ్జైటీ ఉండి, అంటే మనం భయపడతాం చాలామంది, ఎస్పెషల్లీ ఈ స్వైన్ ఫ్లూ, ఇన్ఫ్లుయెన్జా ఉన్నప్పుడు, డెంగ్యూలు ఉన్నప్పుడు సడన్గా బాగా చిన్నపిల్లలు సీవియర్గా వస్తుంది అని భయంగా ఉంటుంది మనకి. లక్కీగా ఈ కరోనా వైరస్ చిన్నపిల్లల్ని అంత సీవియర్ కావట్లేదు. ఇక్కడే కాకుండా మన చైనాలో చూసాము, యూఎస్లో చూసాము, ఇటలీ చూసాము, చిన్నపిల్లలకి లక్కీగా అంత సీవియర్గా రావట్లేదు. సాధారణ లక్షణాలు ఉంటే చాలా తొందరగా మనం గుర్తించి, ఎందుకంటే ఇప్పుడు మనకి అవేర్నెస్ ఇచ్చారు చాలా ఎక్కువ, డాక్టర్స్ కావచ్చు, గవర్నమెంట్ కూడా ఏ లక్షణాలు కరోనాకు ఉంటేనే ఒక అవేర్నెస్ ఉంది. సో లక్షణాలు ఉంటే చాలా ఫాస్ట్గా హాస్పిటల్కి వెళ్తున్నారు, కానీ లక్షణాలు లేకుండానే ఉంటున్నాయని మీరే చెప్తున్నారు. మరి దీని ప్రకారం పిల్లల్లో కొంత సివియర్గా మారే అవకాశం లేదంటారా? అంటే ఏ పిల్లల్లో సివియర్గా ఇప్పుడు ఏ పిల్లలకైతే సిమ్టమ్స్ లైక్ ఇప్పుడు క్యాన్సర్ ఉన్న పిల్లలు కానీ, సో డయాబెటీస్ ఉంది, లేకపోతే సీవియర్ ఆస్మా ఉంది, లేకపోతే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఉన్న పిల్లలకి, లేదా సీవియర్ రీనల్ కిడ్నీ డిసీజ్ ఉన్న పిల్లలకి, ఆర్ చిల్డ్రన్ లెస్ దెన్ 5 years కానీ దాంట్లో లెస్ దెన్ 1 year, అలాంటి పిల్లల్లో కొద్దిగా సీవియర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. సో ఇలాంటి కేటగిరీస్ ఉన్న పిల్లలు ఇఫ్ దే హ్యావ్ కమ్ ఇన్ కాంటాక్ట్ విత్ సమ్మన్ హూస్ పాజిటివ్, అలాంటప్పుడు మనం వాళ్ళని కొద్దిగా కొందరు స్క్రీనింగ్ చేయాలి టు సీ ఈవెన్ ఇఫ్ దే ఆర్ ఏసిమ్టమాటిక్ వాళ్ళు పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉందనుకోండి. అప్పుడు వాళ్ళకి ఇనిషియేట్ మానిటరింగ్ మోర్ స్ట్రిక్ట్లీ అనమాట. సో కొద్దిగా ఎర్లీగా సిమ్టమ్స్ ఉంటే కూడా సో దట్ ట్రీట్మెంట్ కెన్ బి ఇనిషియేటెడ్ ఎర్లీ, అది మనం చేయొచ్చు. కానీ సో ఫార్ ఇప్పుడు మనం పిల్లల్లో చూసేది ఏంటంటే యాజ్ అ ప్రైమరీ కాంటాక్ట్, అంటే బికాస్ హౌ చిల్డ్రన్ గెట్ ఇట్ మెయిన్లీ ఫ్రమ్ ఫ్యామిలీ కాంటాక్ట్స్ ద్వారా వస్తుంది ప్రస్తుతానికి. బికాస్ స్కూల్స్ లేవు, బయటికి వెళ్తే పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు. సో ఐదర్ ఫ్యామిలీ మెంబర్సు, పేరెంట్స్ ఎవరికొని వస్తే అలా వస్తుంది, సమ్టైమ్స్ విజిటింగ్ సమ్మన్ హూస్ గాట్ సిక్. సో దాని మూలాన పిల్లలకి సార్ట్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ ఇస్ ఓన్లీ త్రూ అ హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్. సో ఇలాగ హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న పిల్లల్లో ఇఫ్ దే ఆర్ కమింగ్ ఇన్ కాంటాక్ట్, స్క్రీనింగ్ దెమ్ షుడ్ ప్రాబబ్లీ అవర్ మెయిన్ గోల్. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఎర్లీగా వాళ్ళని పాజిటివ్గా తెలుసుకొని, ఇలా సీవియర్ సిమ్టమ్స్ వస్తూ ఉంటే వాళ్ళని తొందరగా అడ్మిట్ చేసేసి స్క్రీన్ దెమ్ ఫర్ ఎనీ పూర్ ప్రోగ్నోస్టిక్ సైన్. అంటే ఇప్పుడు బ్రీదింగ్ ఫాస్ట్ అయిపోతుంది, ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గుతుంది, ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, అలాంటి మన సిమ్టమ్స్ ఉంటే మాత్రం యూ ఇనిషియేట్ ట్రీట్మెంట్ ఎర్లీ. పెద్దల్లో కూడా దీనికి సంబంధించి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయి, ఫీవర్ అండ్ కాఫ్ ఉంటుంది. పిల్లల్లో వీటికి కాకుండా ఇంకేమైనా కొత్త రకం సిమ్టమ్స్ ఉండే అవకాశం ఉందా? అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు చూసినట్టయితే అమెరికా ఒక సైంటిస్ట్ చెప్పారు కొత్త లక్షణాలు కూడా ఉన్నాయి దీనికి అని చెప్పేసి, అంటే హెడేక్ కావచ్చు, సివియర్ హెడేక్ అలాంటివి. సో పిల్లల్లో అలా ఏమైనా విభిన్నమైన లక్షణాలు ఉంటాయా? పిల్లల్లో దెర్ ఆర్ సమ్ థింగ్స్ లైక్ ఇప్పుడు కొద్దిగా కార్డియాక్ ఇన్వాల్వ్మెంట్ ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని వస్తాయి. అంటే మయోకార్డైటిస్ అని ఒకటి ఉంది, చిన్నపిల్లల్లో వస్తుంది. అలాగే ఏటిపికల్ ప్రెజెంటేషన్, లైక్ కొందరికి ఏటిపికల్ కవాసకి ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ అన్న చిన్నపిల్లల్లో మొన్న రీసెంట్గా ఫ్రమ్ యూకే కొన్ని ఇన్ఫర్మేషన్స్ వచ్చినాయి అనమాట. చిల్డ్రన్ ఆర్ ప్రెజెంటింగ్ లైక్
ఏటిపికల్ కవాసకి లాగా, అంటే మామూలు ఫీవర్ ర్యాష్ వచ్చేసేసి కొద్దిగా హార్ట్ మీద కొద్దిగా స్వెల్లింగ్స్ లాగా వచ్చి అలా కూడా వచ్చినాయి కొన్ని. గ్యాస్ట్రోఎంటైటిస్ సిమ్టమ్స్ లాగా కూడా కొందరు పిల్లలు ప్రజెంట్ అయ్యారు. రీనల్ కిడ్నీ ఇన్వాల్వ్మెంట్, లివర్ ఇన్వాల్వ్మెంట్ కూడా కొందరు కానీ దే ఆర్ రేర్. దే కాన్స్టిట్యూట్ మేబీ 10% ఆఫ్ ద టోటల్ కేసెస్. మెజారిటీ ఆఫ్ చిల్డ్రన్ కమ్ ఇన్ దట్ ఫీవర్, కాఫ్, బ్రెత్లెస్నెస్, థ్రోట్ పెయిన్, హెడేక్, మయాలజియా లాగా చాలామంది ఉన్నారు. కానీ ఈ ఏటిపికల్ ప్రజెంటేషన్ కూడా పిల్లల్లో ఉంటుంది. సరే, తల్లిదండ్రులు పిల్లలకు సంబంధించి, ఎందుకంటే మీరు హౌస్ హోల్డ్ నుంచి మాత్రమే కాంటాక్ట్స్ ఉంటుంది, వాళ్ళు బయటకు వెళ్ళే అవకాశం లేదు, పర్టికులర్గా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే ఇప్పుడు మనకి నెంబర్ వన్ ఇప్పుడు ఈ ద వే ఎనీ వన్ కెన్ గెట్ ఈజ్ ఎక్స్పోజర్. ఎవరైతే ఇన్ఫెక్షన్ ఉంది వాళ్ళకి ఎక్స్పోజ్ అవుతేనే మనకి జబ్బు వస్తుంది. అందుకని మనకి ఇప్పుడు లాక్డౌన్ మనం తీసినా ఫేస్ లాక్డౌన్ తీస్తారు. సో స్పెషల్లీ చిన్నపిల్లలు ప్లస్ ఏజ్డ్ వాళ్ళకి వీ షుడ్ నాట్ అలౌ దెమ్ టు గెట్ ఎక్స్పోజ్డ్ యాజ్ మచ్. ఈ సోషల్ డిస్టెన్సింగ్ నార్మ్ వీ షుడ్ కంటిన్యూ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. వాషింగ్ హ్యాండ్స్ రెగ్యులర్లీ విత్ సోప్ అండ్ వాటర్ కంటిన్యూ చేయాలి. అలా టాయ్స్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా చేసుకోవాలి. అవాయిడింగ్ దెమ్ టేకింగ్ టు క్రౌడెడ్ ప్లేసెస్ అది కంటిన్యూ చేయాలి. అయ్యో లాక్డౌన్ అయిందని వాళ్ళు తీసుకెళ్ళిపోతాము, పార్టీస్కి తీసుకెళ్ళిపోతాము, గార్డెన్కి తీసుకెళ్ళిపోతాము. దోస్ థింగ్స్ వీ షుడ్ నాట్ డూ, బికాస్ అగైన్ సడన్లీ దిల్ గెట్ ఎక్స్పోజ్ టు ఎవ్రీథింగ్ అండ్ ఇంత చేసిందంతా విల్ గో వేస్ట్. సో స్లోలీ వాట్ విల్ హ్యాపెన్ ఈ స్లోలీ హర్డ్ ఇమ్యూనిటీ విల్ డెవలప్. ఫార్చునేట్లీ బికాస్ సీవియర్ సిమ్టమ్స్ వాళ్ళు రావట్లేదని స్లోలీ వాళ్ళకి ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది అనమాట. సో దట్ ఈస్ వన్ థింగ్. మైల్డ్ సిమ్టమ్స్ అలాంటి ఎవరికి ఉన్నాయినా, బికాస్ దెర్ ఆర్ సమ్ అదర్ ఫీవర్స్ ఆల్సో విచ్ ఆర్ హ్యాపెనింగ్. చిల్డ్రన్ కెన్ గెట్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, చిల్డ్రన్ గెట్ అదర్ వైరల్ ఫీవర్ కూడా వస్తాయి పిల్లలకి. అలాంటప్పుడు హాస్పిటల్కి కాకుండా ఇవాళ మెనీ ఆఫ్ హాస్పిటల్స్ ఆర్ ప్రొవైడింగ్ వీడియో కన్సల్టేషన్స్ అండ్ అదర్ థింగ్స్. సో అలాగే మనం డాక్టర్స్ని కన్సల్ట్ చేసి అవాయిడింగ్ కాంటాక్ట్స్ విత్ సమ్మన్ సిక్ అలా కూడా చేయొచ్చు. అండ్ హవెవర్ సీవియర్ సిమ్టమ్స్ ఉన్నాయి అనుకోండి, ఎంత వెరీ హై ఫీవరు, ఫాస్ట్ బ్రీదింగ్ ఉంది, బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతున్నాయి, ఇంటేక్ బాగా తక్కువ అవుతుంది, అలాగే ఏమైనా సిమ్టమ్స్ ఉంటే బాగా ఎక్కువ పనుకుంటున్నారు అంటే మాత్రం హాస్పిటల్కి డెఫినెట్లీ రావాలి. సరే, అయితే ప్రతి ఒక్కరికి తెలిసిన సమస్య, పిల్లలు ఆహారాన్ని తక్కువ తీసుకుంటారు, అంటే బాగా ఇబ్బంది పెడతారు తినడానికి. అండ్ వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ కూడా కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ సమయంలో కరోనా అనేది ఇమ్యూనిటీ పవర్ మీదనే ఎక్కువ పనిచేస్తుంటుంది. చిన్న పిల్లల్లో ఇమ్యూనిటీ పెంచడానికి ఎలాంటి ఆహారాన్ని ఇస్తే బాగుంటుంది పేరెంట్స్? దిస్ ఈజ్ వెరీ కామన్ క్వశ్చన్ ఫ్రమ్ లాట్ ఆఫ్ పేరెంట్స్. బ్యాలెన్స్ డైట్ ఈజ్ ఇంపార్టెంట్. మన దగ్గర ఫోర్స్ ఫీడింగ్ అనేది చాలా చేస్తారు. వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎప్పుడు ఫోర్స్ ఫీడ్ చేయొద్దు పిల్లల్ని. బ్యాలెన్స్ డైట్ ఇవ్వాలి పిల్లలకి. ఈ ఆహారం తింటేనే ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఈ ఆహారం తింటే ఇమ్యూనిటీ అవుతుంది, అలా ఏముండదు. వీ హ్యావ్ టు గివ్ బ్యాలెన్స్ డైట్ టు దెమ్. యాజ్ లాంగ్ యాజ్ చైల్డ్ ఈజ్ యాక్టివ్, ప్లేఫుల్, రన్నింగ్ అరౌండ్ మీన్స్ హీ ఈజ్ హెల్దీ. అది చాలా ఇంపార్టెంట్. కానీ సపోజ్ ఓన్లీ వన్ పర్టికులర్ ఫుడ్ తింటున్నారు, మిగతాని తింటలేదంటే అప్పుడు వాళ్ళకి డెఫిషియన్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో అది కాకుండా మనం చూసుకోవాలి. బట్ ఈటింగ్ సార్ట్ ఆఫ్ హ్యావింగ్ అడిక్వేట్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, అడిక్వేట్ ప్రోటీన్ ఇంటేకు, కార్బోహైడ్రేట్, ప్రోటీన్ అండ్ ఫ్యాట్, ఆ బ్యాలెన్స్ మనం పెట్టుకొని అన్ని ఇస్తే, బికాస్ కల్చరలీ ఆల్ ఆఫ్ ఆర్ డిఫరెంట్. తమిళనాడులో వేరేగా తింటాము, ఆంధ్రాలో వేరేగా తింటాము, మన నార్త్లో వేరేగా తింటాము. ఆ కల్చరలీ మనం ఆ బ్యాలెన్స్గా ఇస్తే దట్ ఈజ్ ఇనఫ్. కానీ ఈ ఫుడ్ తింటే ఇమ్యూనిటీ పెరుగుతుంది అని దిస్ ఎ మిస్కన్సెప్షన్ లాట్ ఆఫ్ పేరెంట్స్ హ్యావ్. అనేది ఫోర్స్ చేసి తింటారు. దాని వల్ల ఏమవుతుంది, మదర్ ఫుడ్ తీసుకొని రాగానే పిల్లలు పరిగెడుతూ మొదలు పెడతారు. సో దట్ ఈస్ ద మిస్కన్సెప్షన్ యూ హ్యావ్ టు సీ. ఆ టైంకి ఫుడ్ పెట్టాలి, ఆ అరగంటలో దాన్ని ఎంత తింటే తినేయాలి, దాని తర్వాత ఈ రోజంతా దాన్ని వెనకపడద్దు. దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ మెసేజ్ లాట్ ఆఫ్ పేరెంట్స్ షుడ్ అండర్స్టాండ్. యాజ్ లాంగ్ చైల్డ్, ఎవ్రీ చైల్డ్ డజంట్ హ్యావ్ టు బి ఫ్యాట్. మనం రౌండ్గా ఉంటేనే హెల్తీ అనుకుంటాం. యాజ్ లాంగ్ చైల్డ్ ఈజ్ యాక్టివ్ అండ్ ప్లేఫుల్ ఈజ్ హెల్తీ. సరే, అయితే గర్భిణులకు కూడా కొన్ని ప్రాంతాల్లో కరోనా సోకుతుంది. అయితే గర్భంలో ఉన్న శిశువుకు కూడా ఇది వచ్చే అవకాశాలు, ఎందుకంటే డెలివరీ అయిన ఒక బేబీకి కూడా ఇది మనం చూసాం. మరి ఇలాంటివి రాకుండా ఉండేందుకు ఏమైనా ట్రీట్మెంట్ అసలు ఉందా మన దగ్గర? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? మా గర్భిణీలో కూడా COVID-19 వస్తుంది. ఒక్కొక్కసారి మదర్లో డిసీజ్ పెరుగుతుంటే ఒకసారి డెలివరీ చేయాల్సి వస్తుంది. కొందరు ప్రీటర్మ్ డెలివరీ అవుతున్నారు, కొందరు జస్ట్ బిఫోర్ డెలివరీ మదర్ పాజిటివ్ అవుతుంది. సో కామనెస్ట్ వే న్యూ బార్న్కి వచ్చేది స్టిల్ ఈస్, ఒక్కొక్కసారి మదర్ నుంచి బేబీ ట్రాన్స్మిషన్ అయ్యే ఉందా, వాట్ వీ కాల్ వర్టికల్ ట్రాన్స్మిషన్ త్రూ ద ప్లాసెంటా అనే. దాని గురించి చాలా స్టడీస్ అయినాయి, కానీ సోఫార్ ఓన్లీ 2 కేసెస్ రిపోర్టెడ్ ఉన్నాయి వరల్డ్ వైడ్. ఒకటి 16 అవర్స్లో ఒక బేబీ పాజిటివ్ వచ్చింది అమెరికాలో, ఇంకోటి 36 అవర్స్లో బేబీ పాజిటివ్ వచ్చింది. కానీ 2 బేబీస్ హ్యావ్ రికవర్డ్ వెల్ అనమాట. అదర్ వే ఈస్ ఆఫ్టర్ బర్త్, వెన్ మదర్ నుంచి బేబీ సేమ్ లైక్ ద వే ఈ కాఫ్ మూలాన దాని మూలాన కూడా వచ్చే అవకాశాలు ఉంటుంది. సో వాట్ ఆర్ ద ప్రికాషన్స్ వీ షుడ్ టేక్? నెంబర్ 1, అట్ బర్త్ ఏమో మన డెలివరీ అయ్యేటప్పుడు
ఆబ్స్టిట్రిషియన్స్ ప్రికాషన్స్ తీసుకుంటాము, ఆ రూమ్లో నెగటివ్ ప్రెషర్ ఉంటాము, మినిమం నెంబర్ ఆఫ్ పీపుల్ ఉంటాము. ఈ డెలివరీ అవ్వగానే ఆ డెలివరీ టేబుల్కి ప్లస్ ఎక్కడైతే రిసెసిటేషన్ దాంట్లో మినిమం 2 meters డిస్టెన్స్ ఉంటాము. డెలివరీ అయిన తర్వాత మనం ప్రికాషన్స్ తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు దేర్ హ్యాస్ బీన్ బ్రెస్ట్ ఫీడింగ్ ఎలా చేయాలి. సో లాట్ ఆఫ్ టైమ్ దేర్ ఇస్ థింగ్ మదర్ ఎక్స్ప్రెస్ మిల్క్ చేసి ఫీడింగ్ చేయొచ్చు, ఆర్ ఫీడింగ్ చేసేటప్పుడు మాస్క్ చేసుకొని హ్యాండ్ వాష్ చేసుకొని తన బ్రెస్ట్ ఏరియాని సోప్ వాటర్తో క్లీన్ చేసుకొని అలా కూడా చేయొచ్చు. దే ఆర్ 2 scenarios అనమాట. ఇఫ్ సపోజ్ మనకి దెర్ ఈస్ అ ఫెసిలిటీస్ వేర్ మదర్ అండ్ బేబీ కెన్ బి కెప్ట్ సెపరేట్లీ. సో మదర్ నెగటివ్ వచ్చే వరకు సమ్ కంట్రీస్ ఆర్ సజెస్టింగ్ keep mother and baby separately, but she has to express her milk and give it, because breast milk is best for the baby. So మనం మదర్ మిల్క్ డెఫినెట్లీ వేయాలి. సో మిల్క్ ద్వారా ట్రాన్స్మిట్ కాదు COVID-19. సో మదర్ మిల్క్ ఎక్స్ప్రెస్ చేసి మనం మదర్ ఇయ్యచ్చు. విత్ ఎవరు హూ ఆర్ నాట్ ఎక్స్పోజ్డ్ ఆ మిల్క్ అతను ఇయ్యచ్చు. సెకండ్ ఆప్షన్ ఈస్ మదర్ కెన్ కంటిన్యూ ఫీడ్. కొందరికి ఒకటే రూమ్ ఉంటుంది, ఐసోలేషన్ ఫెసిలిటీస్ ఉంటుంది. అలాంటప్పుడు మదర్ కెన్ షీ షుడ్ వేర్ మాస్క్, షీ షుడ్ వాష్ హర్ హ్యాండ్స్ and the breast area, continue to feed, and there are some protective factors in the breast milk which will continue to protect the child. Kani fortunately newborns అంత severe రావట్లేదు, they are well protected. వాట్ అబౌట్ ద ట్రీట్మెంట్? ఎందుకంటే కొంతమంది అడ్మిట్ చేసుకొని మన దగ్గర కూడా ట్రీట్మెంట్ ఇచ్చాం, కానీ పెద్దలకు ఇచ్చే ఈ హైడ్రాక్సిక్లోరోక్విన్ కావచ్చు ఇలాంటి టాబ్లెట్స్ పిల్లలకి ఇవ్వగలరా? ఏదైనా కొత్త రకం ట్రీట్మెంట్స్ ఉంటాయి వీళ్ళకి? అంటే న్యూ బార్న్లో అయితే ఇస్తలేదు హైడ్రాక్సిక్లోరోక్విన్ కానీ లోపినావిర్ కానివ్వండి. కానీ చిన్నపిల్లల్లో దానికి వీ హ్యావ్ అ డెఫినేటివ్ recommendation based on severity. మీకు మైల్డ్ ఏసిమ్టమాటిక్కి ఇట్స్ నాట్ రిక్వైర్డ్, యూ కెన్ క్వారంటైన్ విత్ దిస్. బట్ దెర్ ఆర్ సమ్ సివియర్ కేసెస్, సపోజ్ ఐసీయూలో అడ్మిట్ అయ్యారు, ఫర్ దెమ్ యూ కెన్ గివ్. ఈవెన్ చిల్డ్రన్ దే టాలరేట్. దే హ్యావ్ రెజిమ్స్, హైడ్రాక్సిక్లోరోక్విన్ ఇస్తారు, అజిత్రోమైసిన్ ఇస్తారు, టాక్లిజిమాబ్ ఇస్తారు, లోపినెవార్ ఇస్తారు, వెంటిలేట్ చేస్తారు. లైక్ ద వే వీ గివ్ ఇట్ ఇన్ అడల్ట్స్, సిమిలర్ ట్రీట్మెంట్ కెన్ బి గివెన్ ఇన్ ఫర్ చిల్డ్రన్ ఆల్సో. సో సివియర్గా ఉన్న క్రిటికల్కి అండ్ ప్లస్ క్రిటికల్ పేషెంట్స్కి సేమ్ లైక్ ద వే యూ మేనేజ్ ఇన్ అడల్ట్, చిన్నపిల్లలు కూడా మనం అలా మేనేజ్ చేయొచ్చు. అండ్ చిల్డ్రన్ టాలరేట్ దట్ వెల్, అండ్ లక్కీగా చిల్డ్రన్ రికవర్ బాగా చేస్తారు. అయితే పిల్లలకి కొన్ని స్పెషల్ రైట్స్ ఉంటాయి వెన్ దే ఆర్ ఇన్ హాస్పిటల్స్. వాళ్ళకి స్పెషల్గా అంటే ట్రీట్మెంట్ కావచ్చు, వాళ్ళకి ఫెసిలిటీస్ కూడా సెపరేట్గా ఇవ్వాల్సి ఉంటుంది. అలా పిల్లలకి అయితే ఇట్లాంటి ఐసోలేషన్ టైమ్స్లో ఏమైనా స్పెషల్ రైట్స్ ఉంటాయి అండ్ వాళ్ళని ఎట్లా ఉంచడం అనేది జరుగుతుంది? ఇప్పుడు ఐసోలేషన్లో పెట్టినప్పుడు దేర్ ఆర్ 2 things when you are in keeping isolation: protection of the baby and protection of the staff who's taking care of the baby. రెండు ఉంటాయి అన్నమాట. సో బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విచ్ వీఆర్ ఫేసింగ్ వెన్ యూ పుట్ దెమ్ ఇన్ ఐసోలేషన్ అదర్ థింగ్ ఇస్ ఆ మదర్ అండ్ బేబీ సెపరేషన్తో పిల్లలు కొద్దిగా భయపడతాము, తెలియదు కదా పిల్లలకి ఏమవుతుంది. సో మదర్స్ కూడా పీపీ పెట్టి బేబీ పక్కన పెడతాం అనేది దట్ ఈస్ ద బెస్ట్ వే, బికాస్ ద వే మదర్ కెన్ ఎక్స్ప్లెయిన్ టు ద చైల్డ్ ఇఫ్ ద చైల్డ్ ఇస్ ఫైన్ అనుకోండి. బేబీ బాగా సిగ్గా ఉందంటే యూ కాంట్ ద బేబీ డజంట్ నో, బికాస్ సాధారణంగా సిడేషన్లో ఉంటారు, తెలియదు. కానీ బేబీ జస్ట్ బ్రీదింగ్ డిఫికల్ట్గా ఉంది కానీ కాన్షియస్గా ఉండి అటు ఇటు చూస్తున్నారు అనుకోండి. సో యూ ఇన్వాల్వ్ ద ఫ్యామిలీ. కానీ బట్ వెన్ యూఆర్ ఇన్ దట్ ఫ్యామిలీ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ దట్ యూ ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ ఆల్సో. సో కీపింగ్ దోస్ PPEs to them, giving them N95 mask, putting those goggles, putting them is also important anamata. And involving them some sort of plays or some sort of games to ensure that they are engaged is very important, because that is our type of play therapy kuda cheste chinna pillala anxiety kuda taggutadi during this time. థ్యాంక్ యూ సో మచ్. తల్లిదండ్రులు తీసుకోవాల్సిందల్లా పిల్లల విషయంలో కొంత అంటే ఈ బయట ఎక్స్పోజర్ కాకుండా ఉండడం, లాక్డౌన్ తర్వాత కూడా వారిని ఎక్కడికి పడితే అక్కడికి కాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నట్టయితే కరోనా మహమ్మారికి దూరంగా ఉండొచ్చు. మరోవైపు వాళ్ళు ఆడుకునే వస్తువులు కావచ్చు, ఇక వాళ్ళకి ఇచ్చే ఆహారంలో ఇది మాత్రమే ఇవ్వాలి ఇంతే ఇవ్వాలన్న ఒక రిస్ట్రిక్టెడ్ కాకుండా వాళ్ళకి అంటే ఎంతైతే తినగలుగుతారో పిల్లలకి అందిస్తూ వాళ్ళు ఆడుకుంటూ అంటే హెల్తీగా ఉన్నంత కాలం వాళ్ళు అంటే హ్యాపీగా హెల్తీగా ఉన్నంత కాలం వాళ్ళని ఫుడ్ విషయంలో ఎలాంటి ఫోర్స్ చేయాల్సిన అవసరం లేదని చెప్తున్నారు డాక్టర్ దినేష్. మరోవైపు రాష్ట్రంలో చూసినట్లయితే రాష్ట్రంలో అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా పిల్లల్లో వస్తున్నటువంటి కేసులు చాలా తక్కువగా ఉన్నాయని, ఇది నిజంగా తల్లిదండ్రులకు మంచి వార్తే అని చెప్తున్నారు డాక్టర్ దినేష్. కెమెరా పర్సన్ శ్రీధర్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.